హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇవాళ మనం మటుకి ఈ పిల్లలకి మటుకి వాకర్స్ వాడొచ్చా వాడకూడదా ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇన్ఫాంట్ డెవలప్మెంట్లో అన్నది వాళ్ళు సెల్ఫ్గా ఒకటితో ఒకటి ఆ స్టెప్స్ వస్తుంటాయి. అంటే ఫస్ట్ వాళ్ళ పిల్లలు మటుకి రోల్ అవుతారు, దెన్ వాళ్ళు మటుకి కూర్చోడానికి వాళ్ళకి మటుకి ట్రై చేస్తారు, ప్రాకుతారు, దెన్ వాళ్ళకి నిల్చోడానికి మటుకి ప్రయత్నిస్తారు, దెన్ దే విల్ స్టార్ట్ టు వాక్ అనమాట. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ అన్నీ మటుకి ఇలాగా మోటార్ మైల్ స్టోన్స్ అన్నవి వస్తాయి. సో వాళ్ళు స్లోగా బ్రెయిన్ ఎలాగైతే గ్రో అవుతూ ఉంటుందో, బ్రెయిన్ మెచ్యూర్ అవుతూ ఉంటుందో, అదేవిధంగా వాళ్ళ డెవలప్మెంట్ కూడా స్లోగా వస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రాపర్గా మజిల్ స్ట్రెంగ్త్ మటుకి పెరుగుతుంది. ఇంకోటి స్లోగా బై ఏజ్తో పాటు అండ్ వాళ్ళకి ఒక రకమైన కోఆర్డినేషన్ కూడా వస్తుంది. కోఆర్డినేషన్, బ్యాలెన్సింగ్ ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇలాగా బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు అంటే మన బ్రెయిన్లో చాలా పార్ట్స్ ఉంటాయి. మన ఫోర్ బ్రెయిన్ ఉంటుంది, ఈ ఫైన్ బ్రెయిన్ ఉంటుంది. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అన్నది మన బాడీని మటుకి కంట్రోల్ అయితే మటుకి చేస్తుంది. సో అలా కంట్రోల్ చేసి అది తన ఏంటంటే ఎట్లాగా మనం మటుకి వాక్ చేయాలి, ఇలాంటివన్నీ మటుకి బ్యాలెన్సింగ్, కోఆర్డినేషన్ బట్టి ఇవన్నీ వచ్చి స్లోగా వాళ్ళు మటుకి వాక్ చేయడం మటుకి నేర్చుకుంటారు. ఫస్ట్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ సపోర్ట్తో వాక్ చేస్తారు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనం మటుకి వాకర్స్ మనం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ నార్మల్ డెవలప్మెంట్ ఇంటర్ఫియర్ అయినట్లు అవుతుంది అనమాట. ఈ నార్మల్ డెవలప్మెంట్ ఇంటర్ఫియర్ అది మటుకి అయిపోవచ్చు. సో దానివల్ల యాక్చువల్గా వాళ్ళు ఇండిపెండెంట్గా వాక్ చేసే ఏజ్ ఇంకా వాళ్ళకి మటుకి లేట్ అయిపోవచ్చు. సో అంటే యాక్చువల్గా యూజువల్గా 1 year నుంచి 1 year 3 months వరకు వాళ్ళు ఇండిపెండెంట్గా వాక్ చేయడం అయితే మటుకి స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాగ మనం వాకర్స్ వాడడం వల్ల వాళ్ళు ఇంకా మటుకి స్లో అవ్వచ్చు. వాళ్ళలో ఒక రకమైన ఈ మజిల్ కోఆర్డినేషన్, మజిల్ స్ట్రెంగ్త్ ఇలాంటివన్నీ వాళ్ళకి కొద్దిగా డిలే అవ్వచ్చు అన్నమాట. అందుకనే అది మటుకి వాడకూడదు. ఇంకోటి ఏంటంటే వాకర్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మటుకి యాక్సిడెంట్స్ అవ్వే మటుకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా అంటే ఫాస్ట్గా వాళ్ళు అంటే కాళ్ళతో మటుకి తోసుకుంటూ చాలా మటుకి ఫాస్ట్గా ముందుకి మటుకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎక్కడన్నా ఈ మంచాలకి మటుకి తగలొచ్చు, గోడలకి తగలొచ్చు, ఆర్ స్టేర్ కేస్ నుంచి మటుకి పడిపోవచ్చు, ఆర్ అదే ఇంబ్యాలెన్స్ అయ్యి మొత్తం వాళ్ళు మటుకి పడిపోవచ్చు. మేము మటుకి వాకర్ వల్ల అవే యాక్సిడెంట్స్ మేము మటుకి చూస్తూనే ఉంటాం, మా దగ్గరికి వస్తూనే ఉంటారు. సో ఇది అన్నది మటుకి యాక్సిడెంట్స్ అవి వాళ్ళకి ఇంజురీస్ వస్తాయి. సో ఇది అస్సలు మంచిది కాదు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు మనం వాకర్ మటుకి వాడకూడదు. థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళు మటుకి వాకింగ్ స్టైల్ కూడా కొద్దిగా మటుకి మారిపోతుంది. యూజువల్గా వాకర్స్లో మడిచే పిల్లలు టోస్ మీద వాక్ చేయడం మటుకి స్టార్ట్ చేస్తారు అన్నమాట. టో వాకింగ్ అన్నది వస్తుంది అన్నమాట, విచ్ ఈజ్ నాట్ హెల్దీ. సో అందుకనే వీళ్ళని మటుకి వాకర్స్లో వేస్తే వాళ్ళకి టో వాకింగ్ అనేది వస్తుంది. వాళ్ళు బాగా ఇలాగ ఎత్తి ఇలాగ మటుకి కాళ్ళ మీద వెళ్తారు. సో అది మంచిది కాదు. సో ఇలాంటి మటుకి రీజన్స్ వల్ల మనం వాకర్ అనేది మటుకి వాడకూడదు. వాళ్ళకి ఏంటంటే మనం ఏమైనా టాయ్స్ ఇవ్వాలి అంటే మనం వాళ్ళకి మటుకి వాకింగ్ వాళ్ళకి ఫాస్ట్గా మటుకి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి అంటే చెయ్యి పట్టుకొని వాళ్ళ ఫింగర్తో చెయ్యి పట్టుకొని మనం వాళ్ళకి స్లోగా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి మటుకి వాకింగ్ అన్నది మనం చేయించవచ్చు. నెంబర్ 2 ఏంటంటే పుష్ టాయ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇలా తోసే బళ్ళు ఉంటాయి. సో అట్లాంటి వాటి మీద కూడా మనం మటుకి అవి కూడా వాడడం వల్ల కూడా వాళ్ళు కొద్దిగా కంట్రోల్లో ఉంటారు. యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ మటుకి అవ్వదు. వాళ్ళలో కూడా నార్మల్ వాకింగ్ స్టైల్ అయితే వస్తుంది. సో ఇలాగా మనం ఏంటంటే వాళ్ళని ఇండిపెండెంట్గా ఒక ఫ్రీ ఏరియాలో మనం మటుకి పెట్టాలన్నమాట. అంటే ఒక బిగ్ స్పేస్ ఇచ్చి వాళ్ళని మటుకి వాకింగ్ అంటే ఇంజురీస్ అవ్వకుండా మనం మటుకి చూసుకుంటూ వాళ్ళని అలా కిందని పెడితే వాళ్ళు ఒకటి పట్టుకొని స్లోగా వాళ్ళు మటుకి నిల్చొని వాళ్ళు మడవడానికి వాళ్ళు మటుకి
ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు నడిచే టైంలో మనం కొద్దిగా దగ్గరుండి మనం వాళ్ళకి ఇంజురీస్ ఏమైనా అవుతున్నాయా లేదా అని మనం మటుకి చూసుకుంటూ ఉంటే వాళ్ళు స్లోగా ఇలాగా నార్మల్ ఇండిపెండెంట్ వాకింగ్ అంటూ వస్తుంది. అప్పుడప్పుడు పిల్లల్ని మనకి ప్లే పెన్లో కూడా మనం మటుకి వేయొచ్చు. సో దాంట్లో కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ సేఫ్ ఏరియానే. అక్కడ కూడా బేబీ ఫ్రెండ్లీ ఉంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళలో మటుకి మజిల్ స్ట్రెంగ్త్ అయితే మటుకి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కడుపు మీద అంటే స్టమక్ మీద పడుకోబెట్టించి వాళ్ళని ఉంచితే వాళ్ళలో కూడా అలా కూడా వాళ్ళకి మటుకి మజిల్ స్ట్రెంగ్త్ అయితే మటుకి పెరుగుతుంది. దీన్నే మనం టమీ టైం అంటాం అన్నమాట. టమీ మీద మనం వాళ్ళని మటుకి పెడితే వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ కోఆర్డినేషన్ వాళ్ళకి మటుకి పెరుగుతుంది. సో దీనివల్ల కొద్దిగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. సో ఇలాగా హెల్దీ ప్రాక్టీసెస్ మనం మరి ఫాలో అవి ఇలాగా అన్హెల్దీ వాకర్స్ని మనం అవాయిడ్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.